హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ అజయ్. వాళ్ళు నేను ప్యాన్ కేక్ చేస్తున్నాను. డోరా కేక్ అని కూడా అంటారు. దీనికోసం అని చెప్పి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కప్పున్నర మైదా పిండి, అరకప్పు పాల పౌడర్, ఇంకా అరకప్పు షుగర్ పౌడర్, ఇంకా ఒక అర స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా పించ్ బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. వీటన్నిటిని కూడా నేను జల్లించుకునే తీసుకున్నానండి. ఇందులోనే సరిపడా పాలు వేసి బాగా కలుపుకోవాలి. పాలు అన్నది మరీ ఎక్కువ వేసేసి పలుచపడేలా చేయకూడదండి. ఎందుకంటే దోశని మనం గట్టితో వేసిన తర్వాత స్ప్రెడ్ చేసినట్టు ఈ ప్యాన్ కేక్ని స్ప్రెడ్ చేయం. డైరెక్ట్ ఒక్కసారి వేసి అది ఎంతవరకు అయితే అంతవరకు పరుచుకుంటుందో దాన్ని అలా ఆపేయాలి. అందుకోసం అని చెప్పి మనం ఇదిగోండి ఇలా ఉండే విధంగా కొంచెం చిక్కగానే కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాంట్లో కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ప్యాన్ వేడిగా అయిన తర్వాత దీనికి నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే మంచిదండి. నాన్ స్టిక్ ప్యాన్ని కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు. చూసారు కదండి, గరితో వేసిన తర్వాత ఎంతవరకు అయితే స్ప్రెడ్ అవుతుందో అంతవరకే అవనివ్వాలి. పలుచగా చేస్తే మరీ అట్లా అయిపోతుంది. చూసారు కదండి, హోల్స్ అన్నవి పడుతున్నాయి. ఇలా ఉన్నప్పుడే కొంచెం బాగా హాఫ్ అన్నది కుక్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని దీంట్లో పైన మనకి నచ్చిన చాకో సిరప్ కానీ లేకపోతే వైట్ చాకో సిరప్ కానీ హనీ కానీ ఏదన్నా వేసుకొని సర్వ్ చేయడమేనండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. మనకి సమ్మర్లో ఈవినింగ్ స్నాక్ కింద మంచిగా పెట్టుకోవచ్చు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. అంత బాగుంటుంది. కలర్ఫుల్గానే కాదు, టేస్టీగా కూడా ఉంటుంది. అంతేనండి, మీరు ట్రై చేయండి. ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఏమన్నా వెజ్ రెసిపీస్ కానీ కర్రీస్ కానీ బిర్యానీస్ కానీ ఏం కావాల్సినా సరే కామెంట్ చేయండి. నేను రెసిపీ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.